హాయ్ అండి. నా పేరు హేమంత్. నేను ఒక అమెజాన్ సెల్లర్‌ని. నా 10,00,000 రెవెన్యూ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి నా సెకండ్ ప్రొడక్ట్ అనేది శాంపుల్ వచ్చింది. దాన్ని కూడా టేస్ట్ చేస్తున్నాను. సో దీనికొచ్చేసి 3 క్రైటీరియాస్ ఉన్నాయి. 1 ప్రొడక్ట్ టెక్స్చర్, 2 వచ్చేసి వాటర్‌లో ఎంత బాగా డిజాల్వ్ అయిందనేది చూస్తాము. థర్డ్ వచ్చేసి టేస్ట్. ఈ 3 క్రైటీరియాస్ ప్రకారంగా మనం అనేది ఈ రెండిట్లలో ఒకటి ఫైనల్ చేసి మనం వాళ్ళకి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తున్నాము. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే ఈ గ్లాసెస్‌లో ఈ 2 స్పూన్ అంత పౌడర్ అనేది రెండిట్లో ఈక్వల్‌గా వేసాను. ఇప్పుడు నేను వాటిని టేస్ట్ చేస్తాను. అండ్ మనం ప్రొడక్ట్ టెక్స్చర్ గురించి చూస్తే సో ఇది చాలా స్మూత్ ఉంది. చాలా స్మూత్‌గా ఉంది. కొంచెం రఫ్‌నెస్ అనేది ఎక్కువ ఉంది. సో దీని యాస్ కంపేర్ టు దిస్ ఇదే కొంచెం స్మూత్‌గా ఉంది. ఇప్పుడు టేస్ట్ అనేది చేద్దాము ప్రొడక్ట్ అనేది. సో నేను ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఏస్తున్నాను రెండిట్లో. నేనిప్పుడు ఈ 2 గ్లాసులలో వాటర్ ఏసి మిక్స్ చేశాను. సో 2 ఈక్వల్‌గానే ఉంది. అంతగా లంప్స్ అయితే నాకు ఎందులోనూ అంత కనపడలేదు. దీంట్లో గానీ, దీంట్లో గానీ. సో ఇప్పుడు టేస్ట్ వైస్‌గా చూద్దాము ఎట్లా ఉంటది ఏంటి అనేది. ఫస్ట్ నేను దీంతో వెళ్తాను. ఓకే. ఇది కొంచెం ఏదో ఇసుక తగులుతున్నట్టు, ఇసుకున్నట్లాగా అనిపిస్తుంది కొంచెం. ఎందుకో అంత స్మూత్‌గా లేదు. ఏదో మింగిన తర్వాత కొంచెం ఏదో ఇసుక నమిలినట్టు గాని, ఇసుకలాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చూద్దాము. రెండు టేస్ట్ వైస్‌గా అయితే సేమ్‌గానే ఉంది. టేస్ట్ అయితే సేమ్‌గానే ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇప్పుడు మీరు చూస్తే 2 ఎంప్టీ చేశాను. బట్ లాస్ట్‌లో కొంచెం పౌడర్ అనేది మిగిలింది 2 గ్లాసులలో. సరిగ్గా మిక్స్ అవ్వలేదు. సో 2 ఈక్వల్‌గానే ఉంది కాబట్టి దాన్ని మనం ఏమి అనలేము. బట్ యాస్ కంపేర్ టు దిస్ వన్ ఇదే బాగుంది కొంచెం. ఎందుకంటే లాస్ట్‌లో ఆ ఇసుక టేస్ట్ లాగా కొంచెం ఏదో మట్టి తగులుతున్నట్టు అట్లా ఉంది దీంట్లో. దీంట్లో అయితే అస్సలు అట్లా లేదు. సో నేను ఈ సప్లయర్‌తో ఈ ప్రొడక్ట్ అనేది నేను పర్చేస్ చేసి నేను సేల్స్ అనేది స్టార్ట్ చేస్తాను. మీరు నా జర్నీని ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.